It's a rich thing. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ టెక్ రియాలిటీ. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు ఫ్లిప్కార్ట్ లేదంటే అమెజాన్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కొన్ని పర్టికులర్ బ్యాంక్ అకౌంట్స్ మీద మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తుంటారు. లైక్ 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ లేదంటే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తుంటారు. సో మనకి మెయిన్గా అబ్జర్వ్ చేసేటి వచ్చేసి మనకి ఐసిఐసి బ్యాంక్ కానీ లేదంటే యాక్సిస్ బ్యాంక్ కానీ లేదంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ ఇటువంటి బ్యాంక్స్ మీద మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ యొక్క బ్యాంక్స్లో మీరు ఆన్లైన్లో అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలైతే చెప్తాను. అండ్ గైస్, మీకు ఇన్స్టెంట్గా వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. సో ఆ ఒక డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్స్లో మీరు కానీ షాప్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 5% 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మంత్ చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్లో వచ్చేసి మనకి అమెజాన్లో అయితే మనకి గ్రేట్ ఇండియన్ సేల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి బిగ్ బిలియన్ సేల్స్ అయితే ఉన్నాయి. సో అందులో వచ్చేసి మీకు ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా లో కాస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఆ ఒక లో కాస్ట్లో కూడా మీరు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. సో ఈ యొక్క బ్యాంక్ కార్డ్స్ ఉన్నట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్లో అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలైతే మీరు క్లియర్గా అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బ్యాంక్ అకౌంట్తో పాటు ఒకవేళ మీరు కానీ బజాజ్ ఈఎంఐ కార్డ్ కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఇన్స్టెంట్గా 5 minutesలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఆ ఒక వీడియోకి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో మీకు ఆ ఒక వీడియోలో వచ్చేసి మీకు సింపుల్గా ఎలా అప్లై చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పాను. సో ఫ్రెండ్స్, ఆ ఒక వీడియోని కూడా విజిట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటికి యూజ్ అయితే అవుతుంది. సో మీకు అమెజాన్లో డిస్కౌంట్ వస్తుంది అండ్ ఫ్లిప్కార్ట్ కూడా డిస్కౌంట్ వస్తుంది. అండ్ మనకి ఓన్లీ ఈ యొక్క 2 షాపింగ్ సైట్స్లో కాదు, మనకి ఆల్మోస్ట్ 250 వెబ్సైట్స్లో వచ్చేసి మనకి ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలైతే చెప్తాను. అండ్ ఒకవేళ మీరు కానీ వేరే బ్యాంక్ అకౌంట్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అండ్ ప్రాసెస్ మాత్రం మీకు ఆల్మోస్ట్ 90% సేమ్ అయితే ఉంటుంది. ఓన్లీ 1 or 2 చేంజెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో వాటి గురించి అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 22+ అయితే ఉండాలి. సో మీకు యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 22+ అయితే ఉండాలి. అండ్ నేను కింద ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్లో వచ్చేసి మీకు 18+ ఉన్నట్టయితే సరిపోతుంది. అండ్ గెస్ సెకండ్ వచ్చేసి మీ దగ్గర పాన్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ గైస్ థర్డ్ వచ్చేసి మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ గైస్ ఈ యొక్క ఆధార్ కార్డ్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అయితే లింక్ అయి ఉండాలి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక వైట్ పేపర్లో మీ యొక్క సిగ్నేచర్ అయితే సైన్ చేసి అయితే పెట్టుకోండి. సో మీకు కేవైసీ అప్పుడు మీరు చూపించడానికి అయితే మీకు ఈజీ అయితే ఉంటుంది. అండ్ గైస్ లాస్ట్ వచ్చేసి మీకు డెబిట్ కార్డ్ ఛార్జెస్ వచ్చేసి 590 రూపీస్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఉన్నట్టయితే మీరు ఆన్లైన్లో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మీకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో వాటి గురించి అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ లింక్ అయితే ఉంటుంది. సో ఒక లింక్ అయితే క్లిక్ చేశారనుకుంటే మీరు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఫిల్ చేశాక మీకు ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. అండ్ గైస్ ఇక్కడ చూసారనుకుంటే మీకు ఇక్కడ 4 సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీకు 4 సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి వెరిఫికేషన్ బై పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. సో మీ యొక్క పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది సెకండ్ స్టెప్లో. అండ్ థర్డ్ స్టెప్లో వచ్చేసి వీడియో కేవైసీ అయితే ఉంటుంది. సో మీరు వీడియో కాల్ ద్వారా కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియో కాల్ కేవైసీ అనగానే మీరు ఎటువంటి వర్రీ అయితే అవనవసరం లేదు. వాళ్ళు సింపుల్గా మీకు వీడియో కాల్ అయితే చేస్తారు. అండ్ అందులో వచ్చేసి మీకు 2 or 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లైక్ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఏంది, అండ్ అలాగే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కానీ, అండ్ మీకు ఒక ఫోటో అయితే తీసుకుంటారు మీ యొక్క సెల్ఫీలో. అండ్ మీ యొక్క పాన్ కార్డ్ అయితే వాళ్ళు ఒక ఫోటో అయితే తీసుకుంటారు. సో ఇటువంటి చాలా సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో మీరు కేవైసీ గురించి ఎటువంటి వర్రీ అయితే అవనవసరం లేదు. అండ్ గైస్ లాస్ట్ 4th ఆప్షన్ వచ్చేసి ఫండ్ యువర్ అకౌంట్ అని అయితే ఉంటుంది. సో మీకు డెబిట్ కార్డ్ కోసం 590 ఛార్జెస్ అని చెప్పాను కదా. సో మీరు 590 ఛార్జెస్ అనేది పే చేశారనుకుంటే మీకు ఆన్లైన్లో వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. సో మీ యొక్క అకౌంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో వాటి గురించి అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పేజ్ని వచ్చేసి మీరు పైకి స్క్రోల్ చేశారనుకుంటే మీకు ఇక్కడ చూస్ యువర్ సేవింగ్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది.
అండ్ మీరు ఇక్కడ చూసారనుకుంటే మీకు ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అప్లై నవ్ అని. సో ఈ యొక్క అప్లై నవ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లై నవ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. అండ్ ఇక్కడ మీకు ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది, కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ స్టెప్లోకి అయితే వస్తారు. మీరు ఇక్కడ చూసారనుకుంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ లాస్ట్లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారనుకుంటే సో ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఈ యొక్క ఓటీపీని వచ్చేసి మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసి మీకు ఇక్కడ కన్ఫర్మ్ ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ కన్ఫర్మ్ ఓటీపీ అని ఎంటర్ చేశాక మీకు ఇక్కడ యువర్ ఓటీపీ ఈజ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని ఇటువంటి పేజ్ అయితే వస్తుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ స్టెప్. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సో గైస్ ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీరు నామినీగా ఎవరినైనా యాడ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మీరు ఐ విల్ యాడ్ లేటర్ అని అయితే మీరు ఇక్కడ క్లిక్ అయితే చేయొచ్చు. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అడ్రస్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ అయితే ఉందో సో సేమ్ అదే అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. అండ్ గైస్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇక్కడ ఐఎమ్ అన్ ఇండియన్ సిటిజన్ అండ్ పే ట్యాక్సెస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఎస్ అని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఎస్ అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ రివ్యూ అండ్ ప్రాసెస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీరు థర్డ్ ప్రాసెస్కి అయితే వస్తారు. సో మీకు థర్డ్ ప్రాసెస్లో వచ్చేసి మీరు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. సో గైస్ ఇక్కడ వచ్చేసి మీకు ఐ అగ్రీ అని ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క చెక్ బాక్స్ని అయితే క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు చెక్ ఏజెంట్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ చెక్ ఏజెంట్ అవైలబిలిటీ అనేది క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ నుంచి ఈ యొక్క వీడియో కేవైసీలో ఒక ఏజెంట్ అయితే మీకు కనెక్ట్ అయితే అవుతారు. సో ఆ ఒక వీడియో కాల్లో కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు వీడియో కాల్ కేవైసీ కంప్లీట్ అవ్వగానే మీరు లాస్ట్ ఫోర్త్ స్టెప్కి అయితే వస్తారు. సో ఇక్కడ చూసారనుకుంటే మీకు ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ అలాగే ఐఎఫ్సి కోడ్ వస్తుంది. అలాగే మీ యొక్క అకౌంట్ బ్రాంచ్ కూడా మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసారనుకుంటే మీకు ఇన్స్టెంట్గా అకౌంట్ నెంబర్ అయితే వస్తుంది. అండ్ లాస్ట్లో చూసారనుకుంటే మీకు ఇక్కడ యాడ్ 590 రూపీస్ అనేది మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఆ ఒక 590 ఆప్షన్ క్లిక్ చేశాక మీకు ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పైన చూసారంటే మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, యాడ్ ఓన్లీ డెబిట్ కార్డ్ ఛార్జెస్ ఫర్ నౌ అని. సో ఆ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ కింద వచ్చేసి మీకు చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క చెక్ బాక్స్ని అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ 590 ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ 590 ఆప్షన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ మీ యొక్క పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేయండి. మీ యొక్క యూపీఐ ద్వారా లేదంటే మీకు కార్డ్ ద్వారా మీ యొక్క పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేయగానే మీకు ఇన్స్టెంట్గా డెబిట్ కార్డ్ అయితే వస్తుంది, వర్చువల్ డెబిట్ కార్డ్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో మీ యొక్క డెబిట్ కార్డ్ మీద నంబర్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీ యొక్క అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్ మీ యొక్క అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోయినట్టు. సో మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ మీ యొక్క అకౌంట్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా వచ్చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇన్స్టెంట్గా మీ యొక్క కార్డ్ని వచ్చేసి మీరు అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్లో మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఇంకా మిగతా ఏ బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా సేమ్ ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. అండ్ వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా మీకు ఆ బ్యాంక్ కిందని మీకు క్లియర్గా మెన్షన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.